మీ నాన్నగారు ఒక సెంటిమెంటా మీ ప్రతి సినిమాలో ఒకటో చోట కనపడటం, లేకపోతే వాయిస్, లేకపోతే ఇంకా ఇలా ఉండటం? నాకు సంబంధం లేదు, జయరామే అడిగి పెట్టించుకున్నాడు అది. టెస్టింగ్, హలో హలో హలో. అది అది నా చేతిలో ఏం లేదు, మనోడే అడిగాడు మా ఫాదర్ని, డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నాకు ఐ డోంట్ నో వై అనేది, ఇట్ సేమ్ కోఇన్సిడెన్స్. ఓకే. అయితే క్యాప్ పెట్టుకున్నప్పుడు ఒక నిప్పు రవ్వ వచ్చి అది కాలిపోగానే మీ ఫేస్ ఏదో లైట్గా బర్న్ అయినట్లు అనిపించింది, హెయిర్ అయ్యి అట్లే ఉంది, కొంచెం ఆర్గానిక్గా అనిపించట్లేదు కదా, ఆ క్లిప్ చూస్తే అనిపించలేదా రియలిస్టిక్గా లేదు అని? కరెక్టే, యాక్చువల్గా మా సీజీ కానీ డైరెక్టర్ కానీ అది వన్ డే ముందు అంటే హడావిడి పెట్టేశాడు, నా బర్త్డేకి ఏదో రిలీజ్ చేయాలి ఖచ్చితంగా అని. నెక్స్ట్ టైం నుంచి నేను ఏమన్నానంటే, ఓకేనా మాట్లాడచ్చా? చెక్ 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 ఓకేనా, చెక్కా? ఓకే. అయితే మీరు చెప్పింది మాకు కొద్దిగా అనిపించింది, అది మనోడు హడావిడి పెట్టేసుకున్నాడు నా బర్త్డేకి వీ హ్యావ్ టు రిలీజ్ అని. సో ఇప్పుడు ఏమనుకున్నామంటే నెక్స్ట్ టైం డెడ్ లైన్లు అనేది పెట్టుకోకూడదు. డెడ్ లైన్ అనేది పెట్టుకుంటే ఏంటంటే మనం ఇది జస్ట్ మేము బౌండ్ స్క్రిప్ట్ అంతా చేసింది 1 month ఎగో స్క్రిప్ట్ చేసాము, అండ్ మా షూటింగ్ ప్లాన్ వచ్చేసి October ఎండ్కి అనమాట. సో బట్ ఇప్పుడు సినిమాకి ఉపయోగపడేది అండ్ ట్రైలర్కి ఉపయోగపడేది మేము ఒక 3 days 4 days షూట్ ఫాస్ట్గా మొన్న సందీప్ కిషన్ అన్నని కలిసి దాని తర్వాత చేసి, ఈ గ్యాప్లో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది 10-15 days ముందు జరిగిన ప్రాసెస్ అనమాట. సో ఇంత మాత్రంలో నేను ఈ మాత్రం చేశారంటే నేను యాక్చువల్గా చాలా ఇంప్రెస్ అయ్యాను. బట్ సినిమాలో మీరు అన్నట్టు అది ఆర్గానిక్గానే ఉంటుంది. అయితే లాస్ట్ మూవీస్కి ఫైనాన్షియల్గా కావచ్చు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి, ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా, ఆ టైంలో ప్రాపర్టీస్ సేల్ చేసి వచ్చామని మీ మదరు ఫాదరు వాళ్ళు చెప్పడం. నాట్ రియల్లీ, మీదంతా అలా ఏం లేదు. అండ్ మూవీస్ అని లేదు, నాది ఒక మూవీ రిలీజ్ అయింది రామ్నగర్ బన్నీ, అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేసింది త్రూ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్ రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది, రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో దే లిటరలీ నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చింది దానికంటే నెక్స్ట్. సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట, ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే నాకు యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని. సో అండ్ మేము తీసింది అది ఫైనాన్షియల్ ఏదో కోట్లు వచ్చేయాలని కాదు, I just wanted to showcase that I can do all the elements and ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా నన్ను చూసి దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ఇన్ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్డ్ అనమాట. అలా అనుకున్నట్టు మనోడికి నాలో హీరో కనపడ్డాడు, వచ్చాడు. సో దట్ వాస్ ద గోల్, ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ ఈస్ నో లాస్, అలా ఏం లేదు. అండ్ ల్యాండ్ అమ్మి అవేవో అవన్నీ జస్ట్ రూమర్స్, అలా అది అంత డౌన్గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు. సో నెక్స్ట్ సెకండ్ మూవీ ఇప్పుడు అంటే అప్పుడు ఆన్ సెట్స్ ఏదో ఉందన్నారు కదా ఒకటి, అది ఇప్పుడు నాది బరాబర్ ప్రేమిస్తా సెకండ్ ఫిల్మ్, ఇట్ ఈస్ రెడీ టు రిలీజ్ నెక్స్ట్ మంత్ ప్రాబబ్లీ ఒక ప్రాపర్ డేట్ ఫిక్స్ చేస్తే దాని ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇంకా. సో మూవీలో హీరోయిన్ కనిపించట్లేదు, ప్లస్ తీసుకురాలేదు కూడా ఎవరిని, సో ఎందుకు ఇట్లా కాన్సెప్ట్ అంటే ముగ్గురే ఉండాలి స్టేజ్ మీద అనుకున్నారా? అంటే ఇందులో హీరోయిన్ చిన్న రోల్ ఉంటుంది యాక్చువల్గా, స్టోరీ ప్రకారం హీరోయిన్ అవసరం ఉండే చూపించా. హీరోయిన్ ఈస్ నాట్ దాట్ ప్రామినెంట్ ఇన్ దిస్ ఫిలిం, సో చూపించే చిన్న 20 secondsలో వీ కాంట్ ఇంక్లూడ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఎ హీరోయిన్ కదా, సో అందుకని అలా అన్నమాట. రావట్లేదా? యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ప్రీవియస్గా తీసిన ఫిలిమ్స్ ఫస్ట్ ఒక ఫిలిం అనౌన్స్ చేశారు, అది రిలీజ్ చేయలేదు, రామ్నగర్ బన్నీ అయింది. అండ్ ఇంకొక సినిమా కూడా లోడింగ్లో ఉంది, ప్రమోషన్స్ చేసి ఆపేశారు. ఆ సినిమా రిలీజ్ అవ్వదా ఇంకా? కాయిన్ రిలీజ్ ఏది సినిమా అంటున్నారు? రామ్నగర్ బన్నీ రిలీజ్డ్, బరాబర్ ప్రేమిస్తే ఇట్ విల్ బీ కమింగ్ అవుట్ నెక్స్ట్ మంత్, ఈ November October కల్లా ఇట్ విల్ బీ 100% అవుట్. సో ఇప్పుడు కాయిన్ ఫిలిం ఒకటి ఏది బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చెక్, ఆ సినిమా ఏంటంటే వెన్ వీ డిడ్ ఇట్ చాలా అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నా మీద నాకు అంతే వచ్చాయి. సో నాకు ఆడియన్స్ని ఐ హ్యావ్ టు సాటిస్ఫై ద ఎక్స్పెక్టేషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు చేసిన సినిమా. సో ద ప్రొడ్యూసర్స్ వాళ్ళకే అనిపించింది ఏంటంటే దాన్ని ఇంకొంచెం పెద్దగా చేయాలని. దాంట్లో స్టోరీలో వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారంటే ఇట్ హ్యాస్ టు బి షార్ట్
ఆఫ్టర్ సర్టెన్ చేంజెస్ కమ్ త్రూ ఏజ్ అండ్ టైమ్ అనమాట. సో దాట్ విల్ బీ టేకింగ్ ప్లేస్. ఇంకా షూట్ చేయాల్సింది ఉంది దానికి, అది దా మ్యాటర్. ఓకే, కాయిన్ ఈ క్రైమ్ వచ్చి ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ పర్టిక్యులర్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ పర్టిక్యులర్ ఏరియాల్లో బాగా జరిగింది. మన కరెన్సీ కాయిన్ యూజ్ చేసి వాళ్ళు రకరకాల వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం యూజ్ చేసుకున్నారు ఇల్లీగల్గా. సో అదే పాయింట్ పెట్టారా, లేదంటే ఇంకేమైనా ఫిక్షనల్గా ఏమైనా యాడ్ చేశారా? ఆ పాయింట్ ప్రామినెంట్ ఉంటుంది మన దాంట్లో. ఆ పాయింట్ మీద కొంచెం మనోడు ఫ్రిక్షనల్గా హీ డిడ్ హిజ్ ఓన్ స్టోరీ అండ్ వీఆర్ పోర్ట్రేయింగ్ ఇట్. ఇది కంప్లీట్ థ్రిల్లరా అండి, ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా ఇన్వాల్వ్? క్రైమ్ థ్రిల్లర్. ఇవి వి షుడ్ ఆస్క్ డైరెక్టర్, ఈ క్వశ్చన్ డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు. ఓకే. చెక్ 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 మైక్ చెక్.